ఓం శాంతి. జ్ఞానసుధ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మైండ్ అండ్ నెగటివిటీ, దాని యొక్క ప్రభావము మన జీవితం లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఈరోజు మనం సైంటిఫిక్గా టెక్నాలజికల్గా చాలా ఇంప్రూవ్ అవుతున్నాం, కానీ ప్రతి ఒక్కరూ నెగటివ్ మైండ్ సెట్తో పాజిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేయలేక ఆనందంగా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సైకాలజిస్టులు అంటే ఎవరో, సైక్రియాట్రిస్టులు అంటే ఎవరో, ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు ఆల్మోస్ట్ సైకాలజిస్ట్ అంటే ఎవరో, సైక్రియాటిస్ట్ అంటే ఎవరో, సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఏంటో, మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటో, ఎమోషనల్గా వీక్ అవడం అంటే ఏంటో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితం లోపల అనుభవం చేసుకుంటూనే ఉన్నారు. ఉదాహరణ కోసం మనం ఎలాంటి ఆలోచనలను క్రియేట్ చేస్తామో అది మన మనస్సు మీద, మన శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఒకసారి ఒక నదీ తీరం లోపల ఒక సాధువు, ఒక ముని, ఒక ఋషి ప్రతిరోజు నిత్యం తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు దూరంగా ఉన్నటువంటి ఒక చిన్న బాబు ప్రతిరోజు ఆయన తపస్సు చేస్తూ ఉంటే, ఆ మహాముని దీక్ష చేస్తూ ఉంటే ఎన్నో పక్షులు వస్తూ ఆనందంతో సంతోషంతో ఉండడాన్ని గమనించాడు. ఒకరోజు ఆ బాబు ఆ మహాముని దగ్గరికి, ఆ మహర్షి దగ్గరకు వచ్చి, నాకు కొన్ని పక్షులు కావాలి, వాటిని నేను పట్టుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. సరే, ముని ఉండి రేపురా, తప్పకుండా నేను నీకు వాటిని పట్టుకొని ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను అని అంటాడు. మునికి అప్పటి వరకు కూడా పక్షుల్ని పట్టుకోవాలి, వశం చేయాలి, వాటిని తన కంట్రోల్ లోపలికి తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు లేవు. అవి స్వేచ్ఛా జీవి, నేనెంత స్వేచ్ఛగా జీవిస్తున్నానో అంతే స్వేచ్ఛ వాటికి ఉంది. అవి ఎప్పుడు ప్రేమతోనూ ఆనందంతోనూ ఉండాలనే తపస్సుతో కూడినటువంటి భావన, పాజిటివ్ ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉండేవి. కానీ నెక్స్ట్ డే ఏ రోజైతే ఆ బాబు వచ్చి నాకు ఆ పక్షులు కావాలి, నేను వాటిని ముట్టుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆయన కూడా ఆ పక్షులని తన వశం చేసుకోవాలి, తన కంట్రోల్ లోపలికి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్క పక్షి కూడా మిగలకుండా దూరంగా వెళ్ళిపోతుంది. అంటే వాటికి ఎప్పుడైతే మనం లవ్, అఫెక్షన్ ఇచ్చి నా కంట్రోల్లోకి తీసుకోవాలి, నా వశం లోపలికి తీసుకోవాలి అనేటువంటి భావన లేకుండా ఉందో, అప్పుడు అన్నీ అవి రోజు దగ్గరకు వచ్చేవి, ఎంతో ఆనందంగా ఉండేవి, మునితో గడిపేవి. ఏ రోజైతే వాటిని నా కంట్రోల్లోకి తీసుకోవాలి, బాబుకు వాటిని ఆనందంగా గిఫ్ట్గా ఇవ్వాలి అన్న సంకల్పము మనస్సులో కలిగిందో, ఆటోమేటిక్గానే ఆ నెగటివ్ ఎమోషన్స్, ఆ నెగటివ్ వైబ్రేషన్స్, ఆ నెగటివిటీ అట్మాస్ఫియర్లోకి, వాతావరణం లోపలికి రిఫ్లెక్ట్ అయ్యి ఆ వైబ్రేషన్స్ని అవి గ్రాస్ప్ చేస్తాయి. అలాగే మనం కూడా మన ఆఫీస్ లోపల కానీ, మన బిజినెస్ డీలింగ్స్ లోపల కానీ, మన ఇంట్లోపల కానీ, మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు కానీ మనం చెప్పినట్టే వినాలి, మనకి అనుగుణంగా నడుచుకోవాలి, మనం ఎలా చెప్తే అలా అనుసరించాలి, ఆచరించాలి అని వాళ్ళ మీద మనం ఎన్నో కోరికలు పెట్టుకుంటాం, ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. కానీ మన నుంచి ఆ నెగటివ్ ఎమోషన్స్, ఆ నెగటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అయ్యి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాగే ఆలోచిస్తారు, నేనెందుకు వీళ్ళ వశంలో ఉండాలి, నేనెందుకు వీళ్ళ కంట్రోల్లో ఉండాలి. అలా కాకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హ్యాపీనెస్ని, లవ్ అండ్ ఎఫెక్షన్ని, పాజిటివ్ ఎమోషన్స్ని నేను ఎప్పుడైతే రేడియేట్ చేస్తూ, ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటానో, అనుకోకుండానే నా దగ్గరికి అందరూ రావాలనుకుంటారు, నాతో సమయాన్ని గడపాలనుకుంటారు. కాబట్టి నేను చేసేటువంటి ఆలోచన యొక్క ప్రభావము నా శరీరం యొక్క ప్రతి కణం మీద, వాతావరణంలోనూ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. నా కెరియర్ లోపల, నా జీవితం లోపల, నా ఇంప్రూవ్మెంట్ లోపల
అదే విఘ్నంగా మారుతుంది. కావున మనం ఎలాంటి శ్రేష్ఠ ఆలోచనలు చేస్తామో అలాంటి జీవితానికి మనం పునాది వేసుకోగలం. ఎంత శ్రేష్టమైనటువంటి శుభంతో కూడినటువంటి శక్తిశాలి ఆలోచనలు చేస్తామో తెలియకుండానే మనం ఆనందంగా సంతోషంగా ఉంటూ అనేక మందికి సంతోషాన్ని ఆనందాన్ని పంచుతూ జీవితంలో ప్రతి క్షణం ఉమంగ ఉత్సాహంతో ఉంటూ లైఫ్ ఈజ్ రియల్లీ సెలబ్రేషన్. జీవితం అనేది నిజంగా సెలబ్రేషన్. ఎప్పుడో ఒకసారి సెలబ్రేషన్ చేసుకోవడం కాదు, ప్రతి సెకండ్ ప్రతిరోజు సెలబ్రేషన్ చేసుకోగలం. ఓం శాంతి.